వైకుంఠపాళిపై పారే ప్రతిపాచిక నీదే. అందరికీ నమస్కారం అండి. నేను ఉమాభారతి. వైకుంఠపాళి 5వ భాగం. అక్కడి నుండి బయలుదేరుతుంటే నన్ను ఆపింది మియా. మేడం, మీరు వెళ్ళే తొందరలో ఉన్నారు కనుక నేను రేపు హ్యూస్టన్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీతో స్వయంగా మాట్లాడాలి అంది. నిజమే, ఇవాళ వెళ్ళే తొందరలోనే ఉన్నాను. సారీ మియా, రేపు కలుద్దాము సరేనా? అంతా ఓకే కదా అని అడిగాను. అంతా ఓకే మేడం. మన వైదేహి వాళ్ళింటి పరిస్థితి మెరుగైందని చెప్పాలని కూడా అనుకున్నాను. ఇంటిని భర్తని వదిలి వెళ్ళిన ఆమె తల్లి మాలిని మేము కలగజేసుకున్నందువల్ల పెద్ద మనసుతో అర్థం చేసుకుని తన కుటుంబంతో కలిసిపోయింది. ఆమె భర్తకు మా ఆఫీస్లో డేటా ఎంట్రీ జాబ్ ఇచ్చాము. అతను ఇంటి నుండే పని చేయవచ్చు. మా ఫౌండేషన్ నుండి అతని ఆరోగ్య విషయంగా కూడా ఒకంత సాయం చేయగలమని మాటిచ్చాము. వారంతా హ్యాపీ మేడం అంటూ నా వెంటే బయటికి నడిచింది మియా. ఇంటికి వెళ్ళేప్పటికీ మురళీగారు ఫ్రిడ్జ్లోని వంటకాలు తీసి వేడి చేసి బల్ల మీద సర్దారు. భోజన సమయంలో హైదరాబాద్ నుండి నాన్న ఫోన్ చేశారు. ఏమ్మా ఉమా, ఎలా ఉన్నారు? ఓ మంచి విషయంగా ఫోన్ చేశానమ్మా. చెన్నైలోని ఎల్వీఆర్ ఫౌండేషన్ వారు కళారంగంలో రాజ్యలక్ష్మి అవార్డుకి ఈమారు నిన్ను ఎంపిక చేశారు. ఇంకా నెల రోజుల సమయం ఉందనుకో, నువ్వు తప్పకుండా రావాలి. విదేశాల్లో కూడా నృత్యానికి నువ్వు ఎంతో కృషి చేస్తున్నావు. ఎల్వీఆర్ అవార్డుని ప్రతిష్టాత్మక గుర్తింపుగా భావించాలి. మరి అల్లుడు గారికి చెప్పి వీలు చేసుకుని 2 వారాల కొరకు వచ్చి వెళ్ళు అన్నారు. విషయమంతా విని తప్పకుండా వెళ్ళు. మీ ఫాదర్ అలా అంటుంటే వెళ్లాల్సిందేగా. పిల్లల్ని నేను చూసుకుంటాను. అవార్డ్ ఈవెంట్ అటెండ్ అయి వచ్చేస్తే సరిపోతుంది అన్నారు మురళి. ఆ మరునాడు హ్యూస్టన్ స్టూడియోలో క్లాసులు అయ్యే సమయానికి మియా రానే వచ్చింది. ఇద్దరం ఛాయ్ తీసుకొని సోఫాలో కూర్చున్నాము. ఇది ఒక ముఖ్యమైన విషయమే మేడం. మా అమ్మ ఇండోనేషియా నుండి వచ్చింది మొదలు తన మనమరాలు అంటే మీ స్టూడెంట్, మా అక్కగారమ్మాయి రాగిణి, దాని పెళ్లి చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మధ్యనే అమ్మకి ఓ డాక్టర్ సంబంధం నచ్చి మనమరాలి అభిప్రాయం అడిగినప్పుడు రాగిణి బయటపెట్టిన తన ప్రేమ వ్యవహారం విని ఆశ్చర్యపోయాము అని క్షణమాగింది మియా. ప్రేమిస్తే పెళ్లి చేసేయవచ్చుగా, దానికింత గొడవేముంది? అందున ఇప్పుడు నాతో ఈ ప్రస్తావన ఎందుకు అని కూడా తెలియడం లేదు. అయినా ఒకంత కుతూహలంగానే ఉంది అనుకొని వింటున్నాను. అదే మేడం, మీరు నిర్వహించే డ్యాన్స్ క్యాంపులో 3 ఏళ్ల క్రితమట తాను కలిసిన చిన్న మాస్టర్ మాధవన్ని ఇష్టపడుతున్నానని, తాను మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని అంటుంది. కానీ మేడం, ఓ విషయం అంటున్న మియాని ఆపాను. ఏమిటి? రాగిణికి మాధవ్ పట్ల ప్రేమ? ఈ విషయం నేను అస్సలు ఊహించలేదే. ఇప్పుడే మీ నోటి వెంటే వింటున్నాను. అది కాక మీరు మళ్ళీ పెళ్ళి అన్నారు. అంటే రాగిణికి గతంలో ఓ మారు పెళ్ళంటూ జరిగి ఉంటే ఆ వివరాలు కూడా నాకు తెలిస్తే నేను అతనితో మాట్లాడుతాను మియా అన్నాను తన వంక సూటిగా చూస్తూ. మా రాగిణికి ఇప్పుడు 28 ఏళ్లు నిండాయి మేడం. తాను 19 ఏళ్లప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేకున్నా క్లాస్మేట్ని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏడాది తరువాత అతి కష్టం మీద తిరిగి రాగిణితో కుటుంబానికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అంతా బాగానే ఉంది కదా అని మేము సంతోషించాము. సంతోషించినంతసేపు పట్టలేదు. రోడ్డు యాక్సిడెంట్లో ఇద్దరికీ బాగా గాయాలయ్యాయి. రాగిణి గర్భం పోయింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడి నడుము నుండి పాదాల వరకు కదలిక కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు.
హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కొన్నాళ్లకి రాగిణి భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో రాగిణి మానసికంగా బాగా కృంగిపోయింది. ఆ సమయంలోనే నేను ఆమెని ఇక్కడికి స్టూడెంట్ వీసా మీద రప్పించగలిగాను. మరి తన గతమంతా మాధవ్కి తెలుసా అంటే, కొంత తెలుసును. ఓ మారు మాటల్లో పెళ్ళైన 2 ఏళ్లకి నా భర్త కారు ప్రమాదంలో చనిపోయాడని చెప్పాను అని జవాబిచ్చింది. మనం కలగజేసుకుంటే ఈ వ్యవహారం ముందుకు సాగుతుంది మేడం. మా వైపు నుండి ఎటువంటి అభ్యంతరం లేదు. మీకు నేను కథ శాంతం చెప్పాను అంది మియా. అదంతా విని నేను ఆలోచనలో పడ్డాను. మాధవ్కి తన మరదలితో వివాహమని బాల్యంలోనే నిశ్చయమైందని నాకు తెలుసును. మరి రాగిణి విషయంగా అతని మనసులో ఏముందో తెలియడం లేదు అని అనుకుని, మాధవ్తో మాట్లాడడం నా బాధ్యత కనుక అతనితో మాట్లాడి త్వరలో నిన్ను పిలుస్తాను మియా అన్నాను ఆమెతో. ఆ మరునాడే మాధవ్ని స్టూడియోలోని ఆఫీస్ రూమ్కి పిలిపించాను. రాగిణి విషయంలో అతని ఆలోచన ఏమిటని అడుగుతూ తన మరదలు గురించి కూడా ఆరా తీశాను. కొద్ది క్షణాల మౌనం తరువాత, నా కజిన్ కాత్యాయన్తో నేను మాట్లాడుతూనే ఉన్నాను మేడం. పెద్దవాళ్ల నిర్ణయాలని మేము గౌరవించినా మా మధ్య అటువంటి ప్రేమ లేదు. ముందుగా తానే నా వద్ద ఈ విషయం ప్రస్తావించింది మేడం. పై చదువుల కోసం కాత్యాయని ఇక్కడికి త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. ఈలోగా మా కుటుంబాలతో ఈ విషయంగా తాను మాట్లాడుతాను అని అంది. నేను ఇప్పటికే మా అమ్మకి ఈ సంగతి వివరించాను అంటూ ఏకబిగిన చెప్పాడు మాధవ్. మరి రాగిణికి నీకు మధ్య నిజంగానే ఏదైనా ఉంటే మాత్రం ఆలోచించి అడుగు వేసే అవసరం ఉంది మాధవ్. ఆమె విషయాలు నీకు, నీ కుటుంబ విషయాలు ఆమెకి తెలియాలి. ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా అన్ని వివరాలు మాట్లాడుకోవాలి. కాత్యాయని అంగీకారంతోనే తరువాయి కార్యక్రమం జరిగేలా ప్లాన్ చేసుకోండి. ఇకపోతే 3 వారాల్లో నేను ఇండియాకి వెళ్తున్నాను. ఎప్పటిలా ఇక్కడ బాధ్యతలన్నీ నీవే నిర్వహించాలి అని మాధవ్కి వివరించి అతన్ని సాగనంపాను. తరువాత 2 రోజులకి ఆదివారం నాడు బేపోర్ట్లో మదర్స్ డే వేడుకకి బయలుదేరాను. నే వెళ్ళేటప్పటికే వేడుకలు మొదలయ్యాయి. ముందుగా ఇండియా నుండి వచ్చిన కొందరి మాతృమూర్తుల చేత మదర్స్ డే కేక్ కోయించి సన్మానించుకుని వారికి కానుకలందించారు. భోజన సమయంలో నా స్నేహితురాలు కారుణ్య వాళ్ళ అమ్మగారి పక్కన కూర్చున్నాను. ఆవిడ పేరు అవసరాల లక్ష్మీకాంతం. నవల రచయిత్రి, మాటకారి కూడా. కాసేపటికి అందరూ ఆమె చుట్టూ చేరారు. తలో ప్రశ్న వేస్తూ ఆమె రాస్తున్న నవల గురించి అడిగాము. ఏముందమ్మా ఇదే విషయం. ఓ తల్లి, ఆమె 5 సంతానం గురించే. 4 కడుపున పుట్టిన వాళ్ళు, 1 పెంచుకున్న బిడ్డ. వారి కథనే నవలగా రాస్తున్నాను. నవల పేరు 5 వేళ్ల సిద్ధాంతం అన్నారు ఆమె. టైటిల్ బాగుందండి. అభ్యంతరం లేకపోతే కొంచెం వివరిస్తారా అని అడిగాను. అభ్యంతరం ఏముందమ్మా, చేతికున్న 5 వేళ్ళు సమానం కాకపోయినా ఆ చేతికి మాత్రం అన్ని వేళ్ళు సమానమే కదూ. అలాగే బిడ్డల్లో ఎవరెలాంటి వారైనా ఎలా ఉన్నా బిడ్డలందరూ ఆ తల్లికి సమానమే అన్నది ఆ తల్లి భావన. ఆ భావన చుట్టూతే తిరుగుతుంది నవల ఇతివృత్తం అన్నారు ఆమె. ఆమె వివరణ విని మా అమ్మ కూడా ఇదే ఆలోచనని 2 ఏళ్ల క్రితం మాతో పంచుకోవడం గుర్తొచ్చి ఒకంత ఆశ్చర్యపోయాను. కార్యక్రమం ముగిశాక అందరి వద్ద సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను. కారు డ్రైవ్ చేస్తూ పెళ్ళికి ముందు వరకు కూడా మా అమ్మ వైఖరి నాకు రుచించేది కాదు అని గుర్తు చేసుకున్నాను. అమ్మే అసలైన పక్షపాతి. పూటకో పద్ధతి అవలంబిస్తుంది, పిల్లకో న్యాయం అంటుందని అనుకునేదాన్ని. ఒకరిని బలవంత పెట్టి మరీ తినిపించి కడుపులో చల్ల కదలకుండా కూర్చోమంటుంది. మరొకరిని కాస్త కడుపు మార్చి వ్యాయామం చేయమంటుంది. ఒకరిని చదువుకోమని అదిలిస్తుంది. మరొకరిని సంగీతం వంట పట్టించుకోమని ఆజ్ఞాపిస్తుంది. ఒకరి ప్రేమ వివాహానికి సుముఖత చూపుతుంది. మరొకరిది ఉత్తుత్తి ఆకర్షణ అని కొట్టిపారేస్తుంది. ఎలా వేగడం అమ్మతో అనుకొని కోపగించుకునేదాన్ని, తిట్టుకునేదాన్ని. ఎన్నో రంగులు పులుముకున్న అమ్మ ప్రేమ ఒక్కోమారు అర్థం కాక అసలు అమ్మ ఎందుకిలా చేస్తుందో అని నీరసపడిపోయేదాన్ని. కానైతే 2 ఏళ్ల క్రితం నాన్నగారి షష్ఠి పూర్తి వేడుకల్లో
అమ్మని ప్రశ్నించే అవకాశం దొరికింది. అడిగేశాను. మా బాల్యం నుండి నాకు తేడాలుగా అనిపించిన సందర్భాల్ని వల్లెవేస్తూ తరచి అడిగేశాను. నా సొదంతా విన్న అమ్మ గుంభనంగా నవ్వింది. మా అందరి వంక చూశాక నాన్న వంక చూసింది. నాన్న జవాబు చెప్పు మరి అన్నట్టుగా నవ్వారు. చేతులుకున్న గాజులు ఓ మారు సవరించుకొని కుడి చేయి పైకెత్తి 5 వేళ్ళు చాచి చూపించింది అమ్మ. చూడండి, అరచేయి అమ్మైతే చేతికున్న 5 వేళ్ళు సంతానం అంది. ఈ చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా అని మమ్మల్ని ప్రశ్నించింది. ఒక తల్లి పిల్లలే అయినా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. వారి అవసరాలు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. కన్నతల్లికి మాత్రమే తెలుసు ఆ వ్యత్యాసాలు. కాబట్టి ఒక్కొక్కరి అవసరాలకి అనుగుణంగా తన పెంపకాన్ని మలుచుకుంటుంది కన్నతల్లి అని వివరించింది అమ్మ. అంటే ఎవరి పరిధిలో వారిని ఎదగనిస్తూనే తన 4 పిల్లల్ని శ్రద్ధగా పెంచిందన్నమాట అన్న గ్రహింపుతో నా హృదయం అమ్మ ప్రేమకి నీరాజనాలు పట్టింది. అమ్మ 5 వేళ్ల సిద్ధాంతం ఎంత సరైనదో మరోమారు లక్ష్మీకాంతమ్మ గారి ద్వారా ఈరోజు గుర్తించాను. వైకుంఠ బాలిపై పారే ప్రతిపాచికని